హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను చాలా థ్యాంక్స్. అయితే గత 4-5 వీడియోల నుంచి కేవలం అమ్మాయిలు మోసపోవడం గురించి, ఇంకా వాళ్ళు ఆత్మలుగా మారడం గురించి మనమైతే వింటున్నాం. మరి ఇది దానికి విభిన్నంగానైతే ఉండబోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్ పి రవిశంకర్ గారు మనకైతే అడిగారండి ఈ రిక్వెస్టెడ్ వీడియో. అదేంటి అనంటే, కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా మోసగించిన వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళ గురించి ఏ స్టోరీస్ లేవా అని. మరి అందుకనే ఈరోజు ఒక రియల్ హర్రర్ స్టోరీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. గాజువాక ఏవికే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ఈ స్టోరీని మనతోనైతే షేర్ చేసుకున్నారు. ముందుగా మీకు చాలా థ్యాంక్స్ అండి. అయితే తన పేరుని కానీ వివరాలను కానీ ఇక్కడ బయట పెట్టొద్దని చెప్పారు. అందుకనే నేను ఆ విక్టిమ్ పేరు కూడా నేను తప్పు అయితే చెప్తున్నాను. సో వాళ్ళ కాలేజ్లో 2003-4 ఆ సమయంలో లైబ్రేరియన్గా పనిచేసిన శంకర్ సార్ యొక్క రియల్ ఇన్సిడెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? రాత్రి 10:30 అవుతుంది. తన బాబుని పక్కన వేసుకొని పడుకోనుంది సుజాత. మరి పడుకున్న సమయంలోనే ఏవో మెల్లగా శబ్దాలైతే వినపడుతున్నాయి. తను అవేమీ పట్టించుకోకుండా హాయిగానైతే పడుకోనుంది. అప్పటికి తన భర్త ఇంటికి రాక 2 రోజులైతే అవుతుంది. ఈలోగా కిచెన్లో నుంచి ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి. ఎవరో మాట్లాడుతున్నట్టు, తన్ని పిలుస్తున్నట్టు, సుజాత, సుజాత అని మెల్లగా పిలుస్తున్నట్టు ఏవేవో మాటలైతే వినపడుతున్నాయి. నిద్రమత్తులో ఉన్న సుజాత లేవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈలోగా పూర్తిగాను ఆ రూమంతా చల్లగా మారిపోయింది. వణుకు పుట్టుకొస్తుంది. ఉన్నట్టుండి అలా చల్లగా అయ్యేసరికి ఎందుకనో కళ్ళు తెరిచి చూసింది. అంతే, తన వెనకట్ల ఒక నల్లటి ఆకారం. కళ్ళైతే లేవు, కానీ అక్కడేవో మెరుస్తున్నాయి. అది చూడగానే భయంతో గట్టిగా అరిచి లేచి కూర్చుంది సుజాత. తనలా లేవడంతోనే పక్కనున్న బాబు కూడా లేచి ఏడుపైతే అందుకున్నాడు. వాణ్ణి ఊరుకోబెడుతూ తను భయపడిపోతూ లైట్లు వేసి చుట్టూ అంతా చూసింది. కాని అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా తను భయపడుతూనే చెమటలైతే తుడుచుకుంటుంది. తను దేవుణ్ణైతే తలుచుకుంటుంది. ఎందుకనో బాగా గాబరా కూడా పడుతుంది. ఇంకెలా లాభం లేదు అని చెప్పి బాబుని ఊరుకోబెడుతూ తను ఎత్తుకొని అటు ఇటు తిరుగుతుంది. ఈ సమయంలోనే మళ్ళీ వంటగదిలోని ఏవో శబ్దాలు, ఏదో ధన్మని పడిన శబ్దం అయితే వినపడింది. అమ్మో అనుకొని వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఏదో ఒక నల్లటి ఆకారం తన కళ్ళ ముందు నుంచే అటు నుంచి ఇటైతే వెళ్ళిపోయింది. అంతే మరి, సుజాత భయపడుతూ మళ్ళీ తను ఉంటున్న ఆ బెడ్రూంలోకి అయితే వచ్చేసింది. తలుపులన్నీ బిడాయించుకొని బెడ్రూంలోనే పడుకోవడానికైతే ప్రయత్నిస్తుంది. ఈలోగా తను ఎవరికో కాల్ చేయాలనుకొని మళ్ళీ వద్దు అని తన ఫోన్ని పక్కనైతే పెట్టేసింది. ఇంకా ఏదో రకంగా పడుకుండిపోయింది. తెల్లవారుతున్నా కూడా నిద్ర అయితే లేవట్లేదు. ఈలోగా పక్కనున్న ఫోను ఒకటే మోగుతుంది. వాళ్ళ అత్తగారి నుంచి ఫోను వస్తూనే ఉంది. అయినా కూడాను తను అలా హాయిగానైతే పడుకొని ఉంది. మళ్ళీ 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 ఫోన్ వస్తూనే ఉంది. ఇంకా సుజాత ఫోన్ అయితే లిఫ్ట్ చేసింది. చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటే, అదే మా బాబు 2 రోజులు క్రితమే ఊరొస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి వరకు రాలేదు. నీకేమైనా తెలుసా? వాడు నీ దగ్గరే ఉన్నాడా అని అడుగుతుంది అటుపక్క నుంచి. ఏంటి, మీ ఇంటికి కూడా రాలేదా? 2 రోజుల క్రితమే మీ ఇంటికి వస్తానన్నానని
నేనే నేనే బస్ స్టాప్ వరకు నా స్కూటీ మీద దేబెట్టాను. అక్కడ బస్ కూడా ఎక్కేశారు. మరి రాలేదంటున్నారేంటి? ఎక్కడికెళ్ళిపోయారు? ఏమైంది? ఇంటికి కూడా రాలేదత్తయ్య అంటూ కంగారుగా మాట్లాడుతుంది. ఏంటి? ఏమంటున్నావు అమ్మాయి? ఇక్కడికి కూడా రాలేదు. వాడెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. నాకేదో ఆందోళనగా ఉంది. నాకు భయం వేస్తుంది అంటూ అటుపక్క నుంచి వాళ్ళ అత్తయ్య అయితే మాట్లాడుతుంది. లబోదిబ్బమంటూ ఏడుపైతే మొదలు పెట్టేసింది సుజాత. అంతేకాదు, అటునుంచి వాళ్ళ మామగారు, శంకర్ తమ్ముడు ఇద్దరు కూడాను, ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావు? అసలు అన్నయ్య ఎప్పుడు బయలుదేరాడు? మాకు ఆ రోజు ఫోన్ చేయడమే, అసలు ఇంటికే రాలేదు అని చెప్తున్నారు. మరి 2 రోజుల క్రితమే శంకర్ ఇంటికి కాల్ చేసి వాళ్ళ అమ్మతోని, అమ్మ నేను ఇంటికి బయలుదేరుతున్నాను. ఒక 5 రోజులు నీతో పాటు ఉండి మన ఊర్లోని, ఆ తర్వాత పండగయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పాడు. మరి అది అని అంటే, బాబుతోని అవ్వదులేమ్మా. పైగా దానికేవో ట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకులే నేనొస్తాను. ఇంకెలాగా నేను కువైట్‌కి వెళ్ళట్లేదు కదా! ఇక్కడే ఉంటాను కదా! నిన్ను కలుస్తూ ఉంటానులే అమ్మా. వస్తాంలే. అప్పుడు తీసుకొస్తానులే. ఇంతకీ ఆడేడి? అంటూ వాళ్ళ తమ్ముడు గురించయితే అడుగుతున్నాడు. ఇప్పుడే వాడు డ్యూటీకి వెళ్ళాడురా. వచ్చాక చేయమని చెప్తానులే అనేసి అంది. మరి ఆ రోజు అలా చేయడమే. ఆ తర్వాత శంకర్ ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలీదు. టెన్షన్ పడిపోతున్నారు. వెంటనే వాళ్ళ తమ్ముడైతే మళ్ళీ కాల్ చేసి, వదినా ముందు అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమయ్యాడో ఎక్కడున్నాడో అంతా తెలుస్తుంది అని గాబరా పడుతూ అంటున్నాడు. ఆ మాటలకి సుజాత, అబ్బే పోలీసుల వరకు ఎందుకు? మీ అన్నయ్య చెప్పే వెళ్ళారు కదా! మీ ఇంటికని చెప్పి వెళ్ళారు. ఎక్కడో ఉండే ఉంటారులే. పోలీసుల వరకు ఎందుకు? లేకపోతే ఒక 2 రోజులు చూసి ఆ తర్వాత కంప్లైంట్ ఇద్దాం అని మాట్లాడుతుంది. ఆ మాటలకి ఎందుకనో శంకర్ తమ్ముడు అనిల్‌కి డౌట్ వచ్చింది. సరే ఇంకా మొత్తానికి ఎలాగైతేనే ఆ రోజు సాయంత్రం వరకు ఎదురు చూసి హుటాహుటిన వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న, ఇంకా శంకర్ తమ్ముడు అనిల్ వీళ్ళందరూ కూడాను ఈ ఊరికైతే వచ్చేశారు. హుటాహుటిన వాళ్ళు పోలీస్ స్టేషన్‌కైతే వెళ్లారు. పోలీసులకి జరిగిన విషయం అంతా చెప్పారు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను మాతో వస్తానని చెప్పాడు. ఇంటికి వస్తానన్న మనిషి 2 రోజులవుతున్నా ఇంటికి రాకపోవడంతోని నేను మా కోడలికి ఫోన్ చేశాను అని ఆమె అయితే చెప్తుంది. మరి భార్య గాని, భర్త గాని మిస్ అయినా లేదా ఇంకేదైనా అయితే ముందు అనుమానించేది స్పౌస్‌నే. అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ్ని అన్నీ ఎంక్వైరీ చేస్తూ ప్రశ్నలైతే వేస్తున్నారు. మీ ఆయన ఎప్పుడెళ్లారు? మీరెప్పుడు దేబెట్టారు? అవన్నీ కూడాను. అది అది మొన్న మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నన్ను బస్ స్టాప్ వరకు దేబెట్టేసేయ్. అటునుంచి ఇంటికొచ్చేద్దు గాని అని అనడంతోని నేను ఆయనకి బస్ స్టాప్ వరకు దేబెట్టాను. ఆ తర్వాత ఆయన అక్కడ బస్ అయితే ఎక్కేశారు. నేను నేను రిటర్న్ అయిపోయానని చెప్తుంది సుజాత. ఓహ్! అవునా? సరే మీరు ఎన్ని గంటలకి డ్రాప్ చేశారు? అని అడగడంతోని అది అది 1:30 అవుతుంది. ఆ సమయంలో డ్రాప్ చేశాను అని చెప్తుంది. అవన్నీ కూడాను పోలీసులైతే నోట్ చేసుకుంటున్నారు. ఇంకా మీరు మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారా? మీరెందుకు వెళ్ళలేదు మీ హస్బెండ్‌తోని? అని అడుగుతూ ఉంటే, నేనిక్కడ ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. అందుకే వెళ్ళలేదు అని చెప్తుంది. అవును. ఫెస్టివల్ టైంలోని ఎవరు ట్యూషన్‌కొస్తారు? అని క్వెషన్ అయితే వేశారు పోలీసులు. అది కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్సు ఈ ఫెస్టివల్ టైంలో కూడా పంపిస్తూ ఉంటారు. అందుకనే అని తడబడుతూనైతే చెప్తుంది. తనలా తడబడుతూ ఉంటే పోలీసులు ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలైతే వేస్తున్నారు. ఇంక తను మరో పక్క నుంచి ఏడుపైతే మొదలుపెట్టేసింది. అసలు మా ఆయన కనిపించక మేం బాధపడుతుంటే మీ ప్రశ్నలేంటండి అంటూ ఏడుస్తూ గట్టిగా వాళ్ళనైతే తిడుతుంది. ఇంక పోలీసులు కూడా ఏం మాట్లాడకుండా, సరే మేడం, మా ఎంక్వైరీ మేము చెయ్యాలి కదా! అందుకే అడుగుతున్నాం.
అని చెప్పేశారు. సరే, ఇంకా అందరూ కలిసి వాళ్ళుంటున్న ఆ అద్దింటికైతే వెళ్ళిపోయారు. శంకర్‌ది శ్రీకాకుళం. మరి తను బాగా చదువుకొని వాళ్ళ ఊర్లో కాకుండా బయట ఊరుకు వచ్చి కష్టపడి పనిచేసి ఏదో విధంగా ఇంటికి సహాయం చేసి వాళ్ళ తమ్ముడినైతే చదివించేవాడు. మరి అలానే ఏజ్ కొంచెం ఎక్కువైనా కూడాను తను ఉద్యోగం చేసి ఏదో విధంగా కువైట్ అయితే వెళ్ళిపోయాడు. అక్కడ జాబ్ చేస్తూ తన ఇంటికి డబ్బులైతే పంపిస్తూ ఉండేవాడు. మరి ఏజు ఎక్కువ అయిపోతుంది, పెళ్లి చేసుకోరా అని వాళ్ళే మంచి సంబంధం చూసి అక్కడ దగ్గరలో ఉన్న మారుమూల పల్లెటూరులోని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. మారుమూల పల్లెటూరు అయినప్పటికీ బాగానే చదువుకుంది. అందుకనే మరి ఆమె అందం చూసి నచ్చి మెచ్చి చేసుకున్నాడు శంకర్. మరి వాళ్ళిద్దరూను కొంతకాలం అక్కడే ఉన్నప్పటికీ కూడాను ఆ అమ్మాయికి వాళ్ళ అత్తగారికి పడక వేరొక దగ్గర కాపురం తీసుకెళ్ళమని ఆ అమ్మాయి పోరు పెట్టడంతోని భార్య మీదున్న ఇష్టంతోని తను వైజాగ్‌లోని ఆ కాలేజీలో పనిచేసేటప్పుడు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు. మరందుకనే వైజాగ్‌లో ఉంటే బావుంటుంది. సిటీ కాబట్టి మనం అన్నీ తిరగొచ్చు అనే ఉద్దేశంతోని అక్కడొక ఇల్లు తీసి పెట్టాడు. మరి అది అద్దిల్లు అయినప్పటికీ ఇద్దరికీ కంఫర్ట్‌గానే ఉంది. పెళ్ళైన వెంటనే రెండో నెలకే తనైతే నెల తప్పింది. మరి చాలా సంతోషం. అందరూ కూడా హ్యాపీగానైతే ఉన్నారు. తనలా నెల తప్పడంతోని వాళ్ళ అమ్మాళ్ళింటికైతే పంపించేశాడు. తిను కువైట్‌కైతే వెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తన బాబు, తన భార్యని చూసి చాలా సంతోషపడ్డాడు. హ్యాపీగానైతే ఉన్నాడు. ఒక 3 మంత్స్ మళ్ళీ వాళ్ళతో గడిపి మళ్ళీ కువైట్‌కైతే వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళడం, రావడం తను ఒక్కరిదయ్యే ఉండేది. బోర్ ఫీల్ అవుతుందని నువ్వు కావాలంటే ఏదైనా జాబ్ చేసుకో అని సలహా కూడా ఇచ్చాడు. బాబు చిన్నోడు కాబట్టి ప్రస్తుతానికి ఏదైనా స్కూల్‌కి టీచర్‌గా వెళ్ళడం ఇవన్నీ కష్టం అవుతాయి కాబట్టి ఇంట్లోనే ఏవైనా ట్యూషన్స్ పెట్టుకో అని సలహా ఇవ్వడంతోని తను కూడాను ఇరుగు పొరుగు పిల్లల్ని గ్యాదర్ చేసి ట్యూషన్స్ అయితే చెప్తూ ఉండేది. మరి మళ్ళీ సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు బాబుకి సంవత్సరంన్నర. తన ఇంటికి వచ్చాడు. అంతా బావుంది. కానీ తన భార్య మొహం మటుకు వెలగడం లేదు. ఏంటో నిరాశగా, ఎందుకురా బాబు ఈ జీవితం అన్నట్టుగానైతే ఉంది. ఏమైంది సుజాత? ఏంటి నీకు ప్రాబ్లం? అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అని అంటుంది కానీ, భర్తనైతే దగ్గరికి రానివ్వట్లేదు. అంతేకాదు, ఎంతసేపు ట్యూషన్స్ చెప్పాలి అంటూ తనైతే ఆ పిల్లల ముందు కూర్చుంటుంది. తన భర్తకైతే నచ్చడం లేదు. నువ్వేం ట్యూషన్స్ చెప్పక్కర్లేదు, అవసరం లేదులే, మనకి బోల్డంత డబ్బులున్నాయి అని చెప్పినా కూడా, లేదు, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నేను ట్యూషన్స్ చెప్తానంటే చెప్తాను అని గొడవ పడ్డం, వాళ్ళ అత్తవారింటికి వెళ్ళడం, ఇదంతా కూడాను అక్కడ పంచాయతీ తేల్చుకోవడం అన్నీ కూడా జరిగాయి. మరేమో ఇప్పుడు ఇలా. అందుకనే వాళ్ళ తమ్ముడు అనిల్‌కి వాళ్ళ వదిన మీద ఎందుకనో డౌట్ అయితే బాగా వస్తుంది. మరి తనుంటున్నది ఒక అద్దిల్లు కాబట్టి, అది చాలా చిన్నది కాబట్టి, అందరూ జాగ్రత్తలు చెప్పి, సరే అయితే మేము ఊరికి వెళ్ళిపోతాం. పోలీసులు మళ్ళీ పిలిస్తే మమ్మల్ని పిలు అని చెప్పి వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు అనిపించవచ్చు. అదేంటి వాళ్ళ అబ్బాయి కనిపించట్లేదు అనంటే, వాళ్ళు ఇక్కడ ఆమెకు తోడుగా ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారని. ఆమెకి వాళ్ళుండడం ఇష్టం లేదు. అందుకనే సరిగ్గా చూసేది కాదు. సరే, వాళ్ళకి కూడా అది తెలుసు. అందుకనే ఉండకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న ఉంటారులే అనుకుంటే వాళ్ళు కూడాను మేం వెళ్తాము అని వెళ్ళిపోయారు. మరి మళ్ళీ బాబుని వేసుకొని సింగిల్‌గానైతే ఉంది. సింగిల్‌గా ఉంది గాని తన మనసులోని ఏదో భయం, బాధ తన్ని వెంటాడుతూనే ఉంది. ఈలోగా ఎవరో తలుపు కొడుతున్నారు. రాత్రి సమయం 10:30 అయితే అవుతుంది. మెల్లగా వెళ్ళి చప్పుడు చేయకుండా తలుపైతే తీసింది. ఎందుకనంటే బాబు అప్పటికే పడుకొనున్నాడు. వాడు మెలకువగా ఉంటే మళ్ళీ ఇదంతా చూస్తాడని అప్పటికే పడుకోబెట్టేసింది. మేడ మీద ఫస్ట్ ఫ్లోర్. తలుపు తీసేసరికి అటు ఇటు చూస్తుంది. ఎవ్వరూ లేరు.
మెల్లగా వాళ్ళింట్లోకైతే దూరిపోయాడు. ఏయ్, ఏమైంది? పోలీసులు ఎందుకు పిలిచారు? ఏంటి? ఎంక్వైరీ ఏంటి? అని కంగారుగా అడుగుతున్నాడు. నీకెందుకు అవన్నీని? నీకు నీకొక విషయం చెప్పాలి. నిన్న రాత్రి అంటూ భయపడిపోతూ జరిగిన విషయం అంతా చెప్పింది. "హుం, ఏదో ఆలోచిస్తూ పడుకునుంటావు. అందుకే అలా అయింది టీచర్" అని అంటున్నాడు. నోర్ముయ్, టీచర్ అని పిలుస్తావేంటి? అని నవ్వుతోంది. "ఉమ్, మరి లేకపోతే నీ మూడ్ ఎలా మార్చాలి? ఇంతకీ పోలీసులు ఏమన్నారు?" అని భయపడుతూ అడుగుతున్నాడు. ఏమీ అనలేదు. నేనక్కడ ఒక చిన్న డ్రామా ఆడానులే అని చెప్తుంది. ఇంక అంతా అయ్యి తనైతే మళ్ళీ వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా ఎవ్వరూ చూడకుండా బయటికైతే పంపేసింది. ఇంకీలోగా తన ఇంట్లోకొచ్చి పడుకుందామనేసరికి బెడ్రూంలోని ఒక్కడే తన బాబు పడుకొని ఉంటే అక్కడేవో చప్పుళ్ళైతే అవుతున్నాయి. తనకేమీ అర్థం కాలేదు. చీకటిగా ఉన్న తన బెడ్రూంలోకి తలుపు తీసుకొని లోపలికైతే వెళ్ళింది. చూసేసరికి అక్కడ తన హస్బెండ్ ఫోటోలో ఎర్రటి కళ్ళు వేసుకొని నవ్వుతూ తన భర్త అయితే కనిపించాడు. అంతే, పక్కనుంచి గోడలో నుంచి ఒక నల్లటి ఆకారం అందులో నుంచి బయటకు వచ్చేసరికి భయంతోని గట్టిగా అరచేసింది. వెంటనే తన నెత్తి మీద ఎవరో ఒక పెద్ద కర్ర పట్టుకొని మోదినట్టుగానో అయ్యింది. కళ్ళు తిరిగి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఎంతసేపు అవుతుందో తెలీదు. అప్పటికి తెలివొచ్చి చూసేసరికి నేల మీదైతే పడి ఉంది. తనకేమైందో అస్సలు అర్థం కావట్లేదు. బాబు మంచం మీదైతే ఉన్నాడు. కాని తనలా ఎలా పడిపోయిందో గుర్తుకైతే లేదు. మెల్లగా లేచి కూర్చొని చుట్టూ అంతా చూసింది. అప్పుడు గుర్తొచ్చింది. రాత్ర తను చూసిన ఆ ఆకారం. తన భర్త తన భర్త తన్ని వెంటాడుతున్నాడా అని భయపడిపోతుంది. ఇంకా కంగారు పడుతూ ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే చెమటలు తుడుచుకొని గబగబా లేచి వంటగది వైపు అయితే వెళ్ళింది. మంచినీళ్ళు తాగుదామని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిందో లేదో అంతే, అక్కడి నించొని "నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తావా సుజాత" అని మాట అయితే వినబడింది. అది కూడా తన వెనకాతల నుంచి. అంతే, చేతిలో ఉన్న బాటిల్ దడేలమని ఎత్తేసింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. భయంతోని తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అయిపోయింది. వెంటనే తన మొబైల్ తీసుకొని ఫోన్ అయితే చేస్తుంది. మళ్ళీ వద్దొద్దు, ఫోన్ చేస్తే అడ్డంగా దొరికిపోతామని మళ్ళీ ఆఫ్ చేసేసింది. మళ్ళీ ఆలోచిస్తుంది. చుట్టూ అంతా చూసుకొని భయపడిపోతూ తలుపులన్నీ బిడాయించుకొని మళ్ళీ బాబు దగ్గరికైతే వచ్చేసింది. పడుకోవడానికి ప్రయత్నిస్తుంది గాని నిద్ర అయితే అస్సలు పట్టడం లేదు. మరి ఏదో విధంగా తను నిద్రపోయే సమయానికి తన కల్లోకి తన హస్బెండ్ సగంగా కాలిపోయి అయితే ఉన్నాడు. తన దగ్గరికి వచ్చి, "సుజాత, నేనిక్కడున్నానని మా వాళ్లతో చెప్పవా? నన్ను నన్నెందుకే ఇలా చేశారు? నా ఒంటి మీద పురుగులు పాకుతున్నాయి. నన్నేవేవో తింటున్నాయి. నేను నేనిక్కడ ఉండలేకపోతున్నాను. నేను నేనిక్కడున్నానని చెప్పు, లేదా పోలీసులకైనా చెప్పు" అని అంటున్నాడు. తను లేవడానికి ప్రయత్నిస్తున్నా బరువుగా అయిపోయి పైకైతే లేవలేకపోతుంది. కాని అదంతా ఫీల్ అవుతుంది. తనలా కాలిపోయి ఉండడం, అతి దారుణంగా తనకి కనిపించడం భయంతోని వణికిపోతుంది. మొత్తానికి లేచేసరికి మళ్ళీ కాల్ అయితే వస్తుంది. ఈసారి పోలీసులు ఎంక్వైరీ కోసం మళ్ళీ తన్నైతే పిలిచారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎంక్వైరీలోనైతే ఉంది. అన్ని రకాల ప్రశ్నలు కూడా వేస్తున్నారు. అంతేకాదు, ఈసారి శంకర్ వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా వచ్చేశారు. వాళ్ళ తమ్ముడైతే అస్సలు ఊరుకోవడం లేదు. 4 రోజులవుతుంది మా అన్నయ్య కనిపించక. అసలు ఏం చేస్తున్నారు సార్? మా అన్నయ్య ఎక్కడున్నాడు? ఏంటి అని అంటూ ఉంటే, కంగారు పడకండి, మేమన్నీ కూడా చెక్ చేస్తున్నాం. మీరు కంగారు పడ్డం వల్ల నిజాలైతే బయటికి రావు కదా అంటూ వాళ్ళ ఆవిడ్ని పక్కకు పిలిచి, మిమ్మల్ని ఎంక్వైరీ చెయ్యాలి, మాకు సహకరించండి అని చెప్పి కూర్చోబెట్టారు.
మరి లేడీ కానిస్టేబుల్ కూర్చొని వివరంగా మళ్ళీ ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో టైం టు టైం మిస్ అవ్వకుండా చెప్పండి అని అడుగుతుంది. ఏమాత్రం జంకకుండా సేమ్ టైమింగ్స్ ఎగ్జాక్ట్గా తను ఏ టైంలో అక్కడ వాళ్ళ హస్బెండ్ని దించిందో, ఏ టైంలో బస్ ఎక్కాడో అంతా కూడా చెప్తుంది. ఎక్కడ కూడా తడబడడం లేదు. అంతే, ఆమెకి చాలా కోపం వచ్చింది. సరే, మరి ఏ టైంకి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేశారు, మీరెప్పుడు లిఫ్ట్ చేశారు, ఆయన ఊరెళ్ళి 2 డేస్ అవుతున్నా మీరెందుకు ఆయనకి కాల్ చేయలేదు, మీరు కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదా అంటూ రకరకాల ప్రశ్నలైతే వేస్తుంది. దానికి సమాధానం చెప్పలేక తడబడిపోతుంది సుజాత. మరో పక్క నుంచి సీసీ ఫుటేజ్ అయితే చూస్తున్నారు. ఆ రోజు తను చెప్పిన టైమింగ్లోని తను ఎక్కడ తనని బస్ ఎక్కించిందో అనే లొకేషన్లోని అక్కడ సీసీ కెమెరాలని చెక్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడాను వాళ్ళు వచ్చినట్టుగా కనిపించలేదు. ఆ రోజు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. వాళ్ళ ఏరియా నుంచి ఆ బస్ స్టాప్కి ఎంత దూరం, అక్కడ మధ్యలో ఉన్న ఫుటేజ్ అంతా కూడా తెప్పించి అందరూ కలిపి చెక్ చేశారు. కానీ ఎక్కడ కూడాను తను వెళ్ళిన ఆనవాళ్ళైతే కనిపించలేదు. సుజాతను పిలిపించి, ఇదిగో మీ ఏరియా బస్ స్టాప్ ఇదే కదా, మీరు ఇక్కడే కదా డ్రాప్ చేశారు అని అడుగుతున్నారు. తడబడుతూనే ఆ అవును అవును అని చెప్తుంది. అయితే సరే అంటూ ఫుటేజ్ మొత్తం చూపించారు. ఏది, ఎక్కడ, మీరు ఆ రోజు ఏ సిగ్నల్ క్రాస్ చేసినట్టే కనిపించటం లేదు, ఎప్పుడు ఎక్కించారు, ఏ బస్ ఎక్కించారు అని గట్టిగా పోలీసులు అయితే అడిగారు. అంతేకాదు, 2-3 సార్లు క్రాస్ చెక్ అయితే చేసుకున్నారు. అంతే, వాళ్ళకి మెల్లమెల్లగా అర్థమవుతుంది. తన ఫోన్ని కూడా తీసుకొని ఎవరెవరికి డయల్ చేసింది అవన్నీ కూడా రిట్రైవ్ అయితే చేయించారు. మరి అప్పుడే తెలిసింది విషయం. తను ఫ్రీక్వెంట్ గా ఒక నెంబర్కి అయితే కాల్ చేస్తుంది. ఆ నెంబర్ ఎవరిది అంటూ తీగ పట్టుకు లాగితే డొంకంతా కదిలినట్టు ఆ నెంబరు వాళ్ళ పక్కింటి అబ్బాయిది అని తెలిసింది. అంతే, వాడిని కూడా ఈడ్చుకువచ్చి అక్కడైతే కూర్చోబెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, పూర్తిగా చెప్పకపోతే మాకు తెలుసు ఎలా మీ నోటి నుంచి రప్పించాలో అనేది అని గట్టిగా ఇద్దరికి కూడాను సపరేట్ గా ఇంట్రాగేషన్ అయితే చేశారు. అంతే, మరి దెబ్బకి జడిచిపోయి ఆ 22 ఏళ్ల కుర్రాడు చెప్పడం అయితే మొదలు పెట్టాడు. మరి వీళ్ళు పెళ్లి చేసుకొని ఆ ఇంటికి వెళ్ళేసరికి వాడు 8th క్లాస్ అయితే చదువుతున్నాడు. తల్లి భార్య అంటే ఇష్టం మీద శంకరు ఇద్దరి మధ్యలో గొడవ రావడం, వారిద్దరినీ ఒక చోట ఉన్నిస్తే గొడవలు పెరిగి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది అని, పైగా తను కువైట్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనకి సౌకర్యంగా ఉండేందుకు వైజాగ్లోని మకాం అయితే మార్చేశాడు. మరి పక్కనే ఇంట్లోని ఆ కుర్రాడు 8th క్లాస్ అయితే చదువుతున్నాడు అప్పటికి. మరి ఎప్పుడైతే అస్తమానం కువైట్కి వెళ్ళి రావడం చేస్తూ ఉన్నాడో అదే సందర్భంలోని ఇంక తనకి కూడా ఊసిపోతుందని స్టూడెంట్స్ని కొంతమందిని గ్యాదర్ చేసి ట్యూషన్ అయితే చెప్పుకోమన్నాడు. మరి అప్పుడే పక్కింటి రాజు కూడా జాయిన్ అయ్యాడు ఆ ట్యూషన్లో. వాడు 8th క్లాస్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాడు చాలా చిన్న పిల్లవాడు. అయినా కూడా కామంతో కళ్ళు మూసిపోయిన వాళ్ళకి సిగ్గు లజ్జ భయం అనేది ఉండదంటారు కదా, ఆ రకంగా అన్నమాట. మరైతే ఒకరోజు కువైట్ నుంచి తన భర్త ఇంటికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడం అయితే చూశాడు. మరి అప్పుడే కోప్పడుతూ వాడిని ఇంట్లో నుంచి బయటికి ఇడ్చుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే చెప్పాడు. వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడకుండా వాడినే తిట్టి లోపలికైతే తీసుకుపోయారు. మరి అప్పటి నుంచి నేను ఇంకా కువైట్కి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఆస్తి సంపాదించిన వరకు చాలు, బాబు కూడా ఎదుగుతున్నాడు కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళుండి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదామని చెప్పేశాడు. సరేననేసింది. ఆ రోజు పాపం భార్య మీద ప్రేమతోని ఏమీ అనలేకపోయాడు. ఒక వారం రోజుల తర్వాత అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాడు. తన ఇంట్లోనే ఉండి వాళ్ళిద్దరినీ కలవకుండా చేసినందుకు గింజుకుపోయారు. అంతేకాదు, వాళ్ళిద్దరూ ఫోన్లోనైతే మాట్లాడుకుంటున్నారు. అలానే మరి తనకు తెలియకుండా ఆ రోజు రాత్రి అన్నం తినేసి
పడుకోకుండా టీవీ అయితే చూస్తున్నాడు. మరి అప్పటికే వీడిని ఎప్పుడు ఇంట్లోకి రానిచ్చింది. వాడు నక్కి వంటగదిలోనైతే దాగుని ఉన్నాడు. ఒక పెద్ద దుడ్డుకర్రను పట్టుకొని ఎప్పుడు వెనకాతల నుంచి వాడి మీద దాడి చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంతకీ పడుకోవడానికి వెళ్ళకపోవడంతోని ముందైతే వెళ్లి వీధి గుమ్మం తలుపులైతే వేసేసింది. ఆ తర్వాత వాడు వెనక నుంచి వచ్చి ఆ దుడ్డికర్రతోని నెత్తి మీద అయితే కొట్టాడు. ఒక్కసారి కొట్టేసరికి అమ్మా అంటూ లేచి తన వైపు తిరిగేలోపు భార్య పెనంతోని దాడి చేసింది. ఇలా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు తన తల మీదైతే కొట్టేశారు. అంతే, అక్కడికక్కడే కొలాప్స్ అయి పడిపోయాడు. కోపంతోని వారలా కొట్టేశారు గాని ఆ తర్వాతే వాళ్ళకి అర్థమైంది అతను చనిపోయాడని. వాళ్ళకి ఆ శవాన్ని ఎలా మాయం చెయ్యాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించారు. మరి అదే సమయంలో టిల్లు సినిమా కూడా వచ్చింది. అది ఇన్స్పైరింగ్ గా తీసుకొని వీళ్ళు కూడాను అలానే ఒక పెద్ద సూట్ కేసులోని ఆ శవాన్ని అయితే పెట్టారు. మరి మీరు ఇక్కడ అనుకోవచ్చు, అంత పెద్ద సూట్ కేసు ఎలాగా వాళ్ళకి దొరుకుతుంది అని. అతను కువైట్ వెళ్ళి వస్తూ ఉంటాడు కదా, అతను వాడే సూట్ కేసునే ఉపయోగించారు వాళ్ళు ఇక్కడ. అంతేకాదు, ఇద్దరు ఆ రాత్రి సమయంలోని బాబుని ఒక్కడనే ముందుగానే పడుకోబెట్టి ఇంటి తలుపులు తాళాలు వేసి ఆ అబ్బాయి బండి మీద మధ్యలోనైతే ఆ సూట్ కేసుని పెట్టుకొని చాలా దూరం అయితే తీసుకుపోయారు. ఆ తర్వాత అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశం, అది ఒక బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కిందకైతే తీసుకువెళ్ళాడు. మరి అక్కడికి ఎవ్వరూ రారు. ఆ సూట్ కేసుని అక్కడైతే పడేశారు. వీళ్ళు వెళుతున్న దారిలోనే 2-3 పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ అయితే కొనుక్కున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సూట్ కేసు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. అన్యాయంగా ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ సంగతంతా భయపడిపోయి ఆ 22 ఏళ్ల అబ్బాయి చెప్పాడు. అంతే మరి, వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎక్కడ ఆ సూట్ కేసుని పడేశారు, అదంతా కూడాను వెళ్ళి వెతికేసరికి అప్పటికే చాలా వరకు డీకంపోజ్ అయిపోయి బాడీ అధ్వానమైన స్థితిలోనైతే ఉంది. అందుకే మరి అతని ఆత్మ అలా వచ్చి సుజాతని భయపెట్టింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్నది కేవలం మగవాళ్లే కాదు, అక్కడ ఎవరో ఒక ఆడదాయి ఉంటుంది కదా. అంతేకాదు, ఇక్కడ ఆడ మగ అనే భేదం అయితే లేదు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు ఆడవాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, అంతేకాదు చాలా సాత్వికంగా కూడా ఉండొచ్చు. కానీ ఈ కాలంలోనే ఇంత దారుణంగానైతే ఉంటున్నారు. అంతేకాదు, మహా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదు. తల్లి అయ్యుండి పిల్లల్ని కూడా ఎన్నో రకాల హింసలైతే పెడుతున్నారు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి. ముదుగు వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, శైలజ రెడ్డి గారు కొత్తగా మన ఫ్యామిలీలోనైతే జాయిన్ అయ్యారండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, కామెంట్ చేసినందుకు. దునిషా షేక్ హాయ్ సిస్టర్, ఇంకా వస్తా సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, జ్యోతి సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, బాసిన విజయ సిస్టర్, అములు సిస్టర్, సంధ్య సిస్టర్, తులసి సిస్టర్, రవీంద్ర అన్నయ్య, రెజినా సిస్టర్, స్వాతి సిస్టర్, మౌనిక సిస్టర్, వినయ్, ధనరాజ్ గారు, రాజేశ్వరి గారు, లిఖిత సిస్టర్, బబ్లీ బాబ్ అనే అకౌంట్ నుంచి. ఇంకా ఎవరైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.